వెల్కమ్ టు ద మా మ్యాథ్ యూనివర్స్ అండి. సో ఈరోజు మన క్లాస్లో వేదిక్ మ్యాథ్స్కి సంబంధించినటువంటి ఎడిషన్ కాన్సెప్ట్ని మనం చెప్పుకోబోతున్నాం. దీనికి ఈ చాప్టర్ని స్టార్ట్ చేసే ముందు, ఈ కాన్సెప్ట్ని స్టార్ట్ చేసే ముందు అసలు వేదిక్ అంటే ఏంటి, ఇది మన రెగ్యులర్ లైఫ్లో ఎట్లా యూజ్ అవుతుంది. సో వేదిక్ అంటే ఏంటంటే మనకు ఆల్రెడీ తెలిసినటువంటి కన్వర్షన్ మెథడ్లో మనం నేర్చుకున్నటువంటి ప్లస్లు కానీ మైనస్లు కానీ, నెక్స్ట్ ఎడిషన్, డివిజన్ అండ్ పర్సంటేజెస్, జనరల్ ఈక్వేషన్స్, అంటే వీటన్నింటినీ సాల్వ్ చేసేటప్పుడు మనం ఎప్పుడు రెగ్యులర్గా యూజ్ చేసేటువంటి కన్వర్షన్ మెథడ్లో కాకుండా సింపుల్ వేలో మనకు నేర్పించేదే ఈ వేదిక్ మ్యాథ్స్. సో ఇందులో లాట్ ఆఫ్ ట్రిక్స్ ఉంటాయి, కానీ ఓవరాల్ ఫుల్ కాన్సెప్ట్ అంతా కూడా ఓన్లీ ట్రిక్స్ మీదే బేస్ అయ్యి మనం ఫాలో అవ్వకూడదు. ఏదైనా మనం నేర్చుకునేటప్పుడు స్లోగా నేర్చుకుంటాం. స్టార్టింగ్లో కొంచెం అది అలవాటు పడడానికి మనకు కొంచెం కష్టమైన, సో వన్స్ ఈ వేదిక్ మెథడ్ అనేది మనకు అలవాటు పడిపోతే, సో ఇంకా నార్మల్ ప్రాబ్లమ్స్ కన్వర్షన్ మెథడ్లో చేసేటువంటి ప్రాబ్లమ్స్ కంటే బెటర్ దాన్ 5 times స్పీడ్గా మీరు చేయగలరు. ఓకేనా? సో ఇది ఈరోజు మనం అయితే ఇది ఎవరికి యూజ్ అవుతుంది అంటే, ఎవరైతే ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నారో, ఎవరైతే ఈ ఆఫ్టర్ ఇది నేర్చుకునేటువంటి ఎవరు నేర్చుకుంటారంటే కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు, అండ్ ఎవరైతే ఈ పిల్లలు ఎక్కువగా మ్యాథ్స్లో భయం కలిగి ఉంటారు ఎక్కువగా. సో వాళ్ళలో ఆఫ్టర్ 5th class దాటిన తర్వాత స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ఈ వేదిక్ మ్యాథ్స్ని అప్లై చేయొచ్చు. అయితే 5th బిలో వాళ్ళకి చెప్పకూడదా అంటే వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ మనం కొన్ని మెథడ్స్ చెప్తాం. అంటే ఇప్పుడు ఏదైనా ఏ ట్రిక్ అయినా కన్వర్షన్ మెథడ్ నుంచే పుట్టుకొచ్చింది. ఓకేనా? సో కాబట్టి ఆఫ్టర్ 5th వరకు ఎందుకు అంటే నార్మల్ ఎడిషన్ కానీ సబ్స్ట్రాక్షన్ కానీ వాటి మీద వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది. వాటిని బేస్ చేసుకొని ఈ ట్రిక్స్ని మనం యూజ్ చేసినట్లయితే, సో మనం రెగ్యులర్ మెథడ్స్లో యూజ్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ అనేవి కొంచెం స్పీడ్గా క్యాలిక్యులేట్ చేయడానికి మనకు అలవాటు పడుతుంది. ఓకేనా? సో ఇప్పుడు వేదిక్లో మనకి ఫస్ట్ చాప్టర్ ఎడిషన్ చూడండి. ఇది చాలా ఈవెన్ 5th class స్టూడెంట్స్ చూసినా కూడా అర్థమయ్యే విధంగా, అంటే వెరీ స్టార్టింగ్ స్టేజ్ నుంచి మీకు చెప్తాను. మీరు కూడా ఇదే అలవాటు చేసుకోవాలి. ఎవరైనా సరే ఫస్ట్ కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ అన్నీ మనం నేర్చాల్సిందే. సో ఆ రూల్స్ నేర్చేటప్పుడు, ఆ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కొత్త డౌట్స్ వస్తూనే ఉంటాయి. సో అది వీడియో ఎండింగ్లో మీకు ఏ డౌట్ రావచ్చో చెప్తాను. ఆ డౌట్ని నెక్స్ట్ వీడియోలో క్లారిఫై చేస్తూ ఉంటాను. సో కాబట్టి మీరు రెగ్యులర్గా ఈ వేదిక్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీరు క్యాలిక్యులేషన్ స్పీడ్స్ని 5 times బెటర్గా మీ క్యాలిక్యులేషన్ స్పీడ్ ఉండే విధంగా, మీ ఇంట్లో ఉండేటువంటి పిల్లలు అంత స్పీడ్గా మ్యాథ్స్ చేసే విధంగా నేర్పించే బాధ్యత మన ఉమా మ్యాథ్ యూనివర్సిటీ. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ లెర్నింగ్ ఎడిషన్లో అసలు ఎడిషన్ చేయాలి అంటే, వేదిక్ ట్రిక్స్ని యూజ్ చేసి ఎడిషన్ చేయాలి అంటే మనం కొన్ని చిన్న కాన్సెప్ట్స్ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అదే ఫస్ట్ ఎండ్ నెంబర్స్, నాన్ క్యారీ నెంబర్స్, క్యారీ నెంబర్స్. సో ఈ 3 తెలిస్తే చాలు. 5 into 5 అంటే 5 columns 5 rows ఇచ్చి క్యాలిక్యులేషన్ చేయమన్నా, అది ఎడిషన్ చేయమన్నా, నెంబర్ ఆఫ్ ఒక లైన్ మీద 100 columns ఇచ్చి 1 row 100 columns ఇచ్చి ఎడిషన్ చేయమన్నా, నెక్స్ట్ 6 into 6 చేసిన, 7 into 7 చేసిన, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం ప్రాబ్లం చేయాలి అంటే, ఆ సమ్ని సాల్వ్ చేయాలంటే, ఎడిషన్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ ఎన్ నెంబర్స్ అంటే ఏంటి, నాన్ క్యారీ నెంబర్స్ అంటే ఏంటి, క్యారీ నెంబర్స్ అంటే ఏంటి అనేది మనకు తెలియాలి.
ఓకేనా. సో ఫస్ట్ వాటికి వీటికి ఏంటి లింకు అంటే ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. సో అసలు ఫస్ట్ ఎండ్ నెంబర్స్ అంటే ఏంటి? మనం ఏవైనా 2 యాడ్ చేసేటప్పుడు ఫర్ సపోజ్ 8 6 ఎంత 14. అయితే ఏవైనా మనం నెంబర్స్ని యాడ్ చేసేటప్పుడు వన్స్ ప్లేస్లో ఉన్నటువంటి నెంబర్స్ని మనం ఎండ్ నెంబర్గా తీసుకుంటాం. ఫర్ సపోజ్ 3 9 12 దీంట్లో ఎండ్ నెంబర్ 2 అని, 4 4 9 13 దీంట్లో ఎండ్ నెంబర్ 3 అని. నెక్స్ట్ అంటే మనం ఇవి సమ్ చేసేటప్పుడు వెంటనే 12 4 9 13 అని కాకుండా ఎండ్ నెంబర్ 3 అని మైండ్లోకి రన్ అవ్వాలన్నమాట. ఓకేనా. సో అలాగా ఎండ్ నెంబర్స్ అంటే ఏంటి? 5 6 11 కదా, ఎండ్ నెంబర్ 1. 9 9 18 కదా, ఎండ్ నెంబర్ 8. అట్లా గుర్తుపెట్టుకోవాలి. అట్లా ఈ ఎండ్ నెంబర్స్ని ప్రాక్టీస్ చేయాలి. నాన్ క్యారీ నెంబర్స్ అంటే ఏంటంటే ఏదైనా సమ్ చేసేటప్పుడు 10 బిలో వచ్చినటువంటి నెంబర్స్ని మనము నాన్ క్యారీ నెంబర్స్ అంటాం. 6 2 8 3 4 7 5 3 5 3 8 6 3 9 3 2 5 అంటే ఏవైనా నెంబర్స్ని మనం యాడ్ చేసేటప్పుడు అవి 10 వాటికి సమ్ అనేది 10 బిలో వస్తుంటే వాటిని నాన్ క్యారీ నెంబర్స్ అంటాం. అంటే వాటి నుంచి మనం ఏమీ క్యారీ చేయం, డైరెక్ట్గా ప్రాబ్లమ్స్లో డైరెక్ట్గా ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఓకేనా. క్యారీ నెంబర్స్ అంటే ఏంటంటే ఏవైనా నెంబర్స్ని యాడ్ చేసేటప్పుడు 10 కంటే ఎక్కువ ఉంటే వన్స్ ప్లేసెస్లో ఉన్నటువంటి నెంబర్ని వదిలేసి మిగతాదంతా ఏ నెంబర్ అయితే ఉంటుందో దాన్ని మనము క్యారీ నెంబర్స్ అంటాం. 8 6 14 క్యారీ 1, 9 4 13 క్యారీ 1, 7 5 12 క్యారీ 1 ఇట్లా. ఓకేనా. సో ఎన్ నెంబర్స్ అంటే ఏంటి? ఏవైనా 2 నెంబర్స్ యాడ్ చేస్తే వన్స్ ప్లేసెస్లో ఉన్నటువంటి నెంబర్ని మనము ఎన్ నెంబర్స్గా తీసుకుంటాం. నాన్ క్యారీ నెంబర్స్ అంటే 10 బిలో వచ్చినటువంటి నెంబర్స్ని మనము నాన్ క్యారీ నెంబర్స్ అంటాము. క్యారీ నెంబర్స్ అంటే ఏంటంటే ఏవైనా నెంబర్స్ని యాడ్ చేసేటప్పుడు వన్స్ ప్లేసెస్ వదిలేసి రిమైనింగ్ పార్ట్ని మనము క్యారీ నెంబర్స్గా తీసుకుంటాము. ఓకేనా. సో ఈ మూడింటిని బేస్ చేసుకొని చిన్న ప్రాబ్లమ్స్ చేద్దాము. సో ఇప్పుడు మీకు చెప్పేటప్పుడు ఏంటి మరి ఇంత చిన్నపిల్లల 4th క్లాస్ వాళ్ళకి 5th క్లాస్ వాళ్ళకి చెప్పేటువంటి ప్రాబ్లమ్స్ మనతో చేస్తున్నట్టు ఉంటుంది. కానీ సో మనకి పెద్ద ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు చిన్న ప్రాబ్లమ్సే మనకి వెరీ బేసిక్ లెవెల్గా వర్కౌట్ అవుతుంది. కాబట్టి సో ఫస్ట్ చిన్న ప్రాబ్లమ్స్ చెప్తాను, దాని తర్వాత మనం సో పెద్ద ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. ఓకేనా. సో ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. పార్ట్ 1 కదా. ఫర్ సపోజ్ మనకి తీసుకుందాం 3 4 2 3 నెక్స్ట్ 4 6 2 2 నెక్స్ట్ 3 4 2 9 నెక్స్ట్ 7 5 8 3 నెక్స్ట్ 8 3 4 2 1 4 నెక్స్ట్ 8 3 4 2 9 7. ఓకేనా. ఇక్కడ చాలా చిన్న ప్రాబ్లమ్స్ని తీసుకున్నాము. చూడండి. సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మనం ఇవి ఎడిషన్ చేసేటప్పుడు జనరల్గా రెగ్యులర్ మెథడ్లో ఏం చేస్తాము, రైట్ నుంచి లెఫ్ట్ తీసుకొస్తాం. అంటే 4 3 7 అని 3 2 5 అని అట్లా వేసేస్తాం. సో వేదిక్ మ్యాథ్స్లో ఏం చేయాలి అంటే లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళాలి, ఇటు నుంచి. సో ఇటు నుంచి మనం
ప్రాబ్లం చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా. సో ఫస్ట్ 3 to 5, 3 + 2 5. కానీ ఎడిషన్ చేసేటప్పుడు సో ఫస్ట్ లెఫ్ట్లో ఉన్నటువంటి ఫస్ట్ ఏంటి రోస్ కాలమ్స్ కదా, ఫస్ట్ కాలం అనేది విడిచిపెట్టి సో మిగతా వాటిలో ఏవి నాన్ క్యారీ నెంబర్స్, ఏవి క్యారీ నెంబర్స్ అనేది మనం చూసుకోవాలి. ఓకేనా. సో ఫస్ట్ 4 3 ఎంత 7 కదా, ఇది నాన్ క్యారీ. ఓకేనా. నాన్ క్యారీ కాబట్టి దీనికి ముందు ఉన్నటువంటివి డైరెక్ట్గా మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో 3 2 5, 4 3 నాన్ క్యారీ కాబట్టి 7. ఓకేనా. ఇక్కడ చూడండి, సో ఇది వదిలిస్తే 6 2 నాన్ క్యారీ, మనకి చూడగానే అర్థమైపోతుంది 10 బిలో ఉందని. సో కాబట్టి అది నాన్ క్యారీ కాబట్టి 4 2 ఎంత 6, 6 2 ఎంత 8. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇది 4 9 13 అవుతుంది. దేంట్లో అవుతుంది? క్యారీ అవుతుంది. ఓకేనా. సో క్యారీ అవుతుంది కాబట్టి 3 2 5 ఎంత క్యారీ 1. సో 1 అనేది దీనికి యాడ్ చేయాలి, క్యారీ కాబట్టి దీనికి మనకి ఏదైతే ఈ లెఫ్ట్లో ఉంటుందో దానికి మనం ఏం చేయాలి, 1 అనేది యాడ్ చేయాలి. సో 3 2 5 +1 క్యారీ కాబట్టి +1, అప్పుడు ఎంత 6. 4 9 తోలకి ఎండ్ నెంబర్ అంత ఇందాక చెప్పండి, 4 9 కలిపితే 13 కదా. సో ఎండ్ నెంబర్ అంత, ఎండ్ నెంబర్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ. ఓకేనా. సో 4 9 తోలకి ఎండ్ నెంబర్ అంత 3. సో జనరల్గా చెక్ చేయండి, 4 9 ఎంత 13, ఇక్కడ 1 వేస్తాము, 3 2 5 1 6 అట్లా. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది విడిచిపెడితే ఫస్ట్ ఏంటి, ఇది నాన్ క్యారీ కదా. సో ఇది డైరెక్ట్గా వేసేయడమే. 7 8 ఎంత 15, మనం ముందుకి క్యారీ చేయడానికి లేదు, ఇంకేమైనా ఉంటే మనం క్యారీ చేయొచ్చు. సో ఏం లేదు కాబట్టి 7 8 15 5 3 ఎంత 8. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇది విడిచిపెట్టేసి ఇది నాన్ క్యారీ, ఇది నాన్ క్యారీ. ఓకేనా. సో ఇక్కడ ఏమవుతుంది చూడండి, 8 2 నాన్ క్యారీ, 8 2 10 నాన్ క్యారీ కాబట్టి 10. సో 3 1 4 నాన్ క్యారీ కాబట్టి 4 4 8. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సో 8 2, సో ఇది విడిచిపెడితే ఇదేంటి నా క్యారీ, ఇదేంటి క్యారీ. ఓకే. సో ఇప్పుడు చూడండి, 8 2 10 క్యారీ కాబట్టి ఏంటి 1 11. 3 9 ఎంత 3 9 తలకి ఎండ్ నెంబర్ ఎంత, ఎండ్ నెంబర్ కాన్సెప్ట్ గుర్తుండాలి, ఎండ్ నెంబర్ 3 9 ఎంత, ఎండ్ నెంబర్ ఎంత 2 ఇక్కడ మళ్ళీ క్యారీ కాబట్టి 2కి ఆ 1 కలపాలి, ఇప్పుడు ఎంత 3. ఓకేనా. సో 4 7 క్యారీ ఎంత, సారీ ఎండ్ నెంబర్ ఎంత 1. సో కాబట్టి జనరల్గా చెక్ చేయండి, 4 7 ఎంత 11 కాబట్టి ఇక్కడ 1 పెడతాం, ఇక్కడ 1 పెడతాం. 1 9 10 10 3 13, ఇక్కడ 1 పెడతాం, ఇక్కడ 3 పెడతాం. 8 2 10 1 11. ఓకేనా. సో ఇది ఇక్కడ సో ఇలా రాయకుండా మనకు స్టార్టింగ్ స్టేజ్లో కాబట్టి నేను ఇక్కడ నాన్ క్యారీ అని రాస్తా ఉన్నా. మనం బై ప్రాక్టీస్ ఏమవుద్దంటే మనం అక్కడ క్యారీ అని నాన్ క్యారీ అని రాయ అవసరం లేదు, అవి చూడగానే సో సమ్ చేస్తాం, అది క్యారీ కాబట్టి యాడ్ చేస్తాం. ఓకే. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం అట్లా. Hmm. 9 5 7 2 8 1. Next 6 2 8 8 3 7. ఇది నార్మల్గా చేసి ఏమైనా కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్స్ట్రా చేద్దాం. ఓకేనా. సో ఇది క్యారీ, ఇది నాన్ క్యారీ. ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతుంది చూడండి, 9 2 11 క్యారీ కాబట్టి 12. 5 8 ఎన్ నెంబర్ ఎంత 5 8 13 కదా. సో ఎన్ నెంబర్ ఎంత అవుద్ది 3. ఇది నాన్ క్యారీ కాబట్టి 3నే వదిలేస్తాం. అదే క్యారీ అయ్యింది అనుకోండి ఏం చేస్తాము, అది అనేది ప్లస్ చేస్తాం. సో ఇది నాన్ క్యారీ కాబట్టి 8.
ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది నాన్ క్యారీ, ఇది క్యారీ. ఓకేనా. సో 6, 8, 14, ఇది నాన్ క్యారీ కదా, 2, 3, 5, ఇది క్యారీ. క్యారీ కాబట్టి ఈ 5కి 1 యాడ్ చేయాలి. ఎంత? 6. 7, 8, 7 ఎంత? ఎన్ నెంబర్ ఎంత? 5. సో ఇది దీని ఆన్సర్. ఓకేనా. సో ఈసారి ఈ క్యారీ నాన్ క్యారీ రాయకుండానే డైరెక్ట్గా ప్రాబ్లం చేద్దాం. ఇక్కడ ఈసారి నాన్ క్యారీ క్యారీ అని కాకుండా డైరెక్ట్గా మనం ప్రాబ్లమ్స్ ఎట్లా చేయొచ్చు. ఫర్ సపోజ్ 7, 7, 7 ఉంది, ఇక్కడ 7, 7, 7 ఉంది. ఓకేనా. సో ఇది ఫస్ట్ విడిచిపెట్టేస్తాం కదా, 7, 7 అని కలపకుండా డైరెక్ట్గా 7, 14 క్యారీ కాబట్టి 1 యాడ్ చేస్తే 15. ఓకే. 7కి 7కి ఎన్ నెంబర్ 4, ఇది మళ్ళీ క్యారీ కదా, సో కాబట్టి 4, 1, 5. 7, 7కి క్యారీ ఎంత? 4. ఇది దీని ఆన్సర్. ఓకేనా. సో డైరెక్ట్గా లేదు అంటే 8, 3, 4, 5, 5, 6 తీసుకున్నాం అనుకోండి. 8, 5, 13, 13 నో క్యారీ, సో కాబట్టి 13. 8, 5 అని చదువుకో. 8, 13 నో క్యారీ కాబట్టి 13. 3, 8 క్యారీ, సో కాబట్టి 9. 4, 6 ఎన్ నెంబర్ 0. ఓకేనా. సో ఇక్కడ సో ఇది రైట్, ఇది రైట్. ఇక్కడ నెక్స్ట్ 8, 7, 6, 3, 7, 6 ఇట్లా ఉన్నది అనుకున్నాం. ఓకేనా. సో 8, 7, 8, 15 నో క్యారీ ఎంత? 16. నో క్యారీ క్యారీ అంటే ఎంత? 10. సో 7కి 6కి ఎన్ని నెంబర్? 3. దీని ఆన్సర్ ఇదేనా? కాదు. దీని ఆన్సర్ ఇది కాదు, రాంగ్ ఆన్సర్. సో ఎందుకు దాని ఆన్సర్ రాంగ్ అంటే జనరల్గా చూడండి, 7, 6 ఎంత? 13 కదా, 6, 3, 9, 9, 1, 10. ఇక్కడ 1 కలిపితే ఎంత వస్తుంది? ఇక్కడ చేస్తాము, ఇది 15 కదా, ఇప్పుడు ఏమవుద్ది? 16. సో 1603 అనేది దాని తాలూకా ఆన్సర్. ఓకేనా. సో అయితే సో ఎందుకు మనకి వేదిక్ ట్రిక్ని యూస్ చేస్తే ఈ సమ్ ఎందుకు రాంగ్ వచ్చింది అంటే ఇక్కడ ఒక స్పెషల్ లాజిక్ దాగి ఉంది. స్పెషల్ లాజిక్ దాగి ఉంది ఇక్కడ. సో ఈ స్పెషల్ లాజిక్ని అసలు 6, 3 ఏవైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు వాటి సమ్ అనేది 9 వస్తే దాన్ని మనం స్పెషల్ లాజిక్గా కన్సిడర్ చేసి ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. ఓకేనా. సో ఈ స్పెషల్ లాజిక్ని ఈ వీడియోని మనం ఎంతతో ఎండ్ చేస్తూ నెక్స్ట్ వీడియోలో అసలు ఈ స్పెషల్ లాజిక్ అంటే ఏంటి, ఆ స్పెషల్ లాజిక్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ మీకు అనిపించవచ్చు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చెప్తున్నారు అని. సో మనం పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేటప్పుడు, ఏదైనా పెద్దగా స్టార్ట్ చేసేటప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్సే మనకి బేసిక్ లెవెల్గా ఉంటుంది. సో ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని స్పీడ్గా చేయగలిగితే, ఆ క్యాలిక్యులేషన్ స్పీడ్గా చేయగలిగితే, సో పెద్ద ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేటప్పుడు మనకి వెరీ ఈజీగా మనం సాల్వ్ చేసే విధంగా మనం ట్రైన్ అవుతాము. సో కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఫాలో అవ్వండి. ఈ స్పెషల్ లాజిక్ ముందు ఏవైనా సమ్ అనేది 9 రాకుండా ఉండేటట్లు మీరు ఎగ్జాంపుల్స్ తీసుకొని మీ డైలీ లైఫ్లో ఒక్క 5 minutes అనేది మీరు ప్రాక్టీస్ చేసుకోగలిగితే మీకు మంచి బెటర్ ఎక్స్పీరియన్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అనేది మీకు తెలుస్తుంది. ఓకేనా. సో కాబట్టి ఏవైనా స్పెషల్ లాజిక్ వస్తే మీకు డౌట్ వస్తుంది, ఇది ప్రాబ్లమ్స్ తప్పు వస్తూనే ఉంటుంది ఎప్పుడు సమ్ అనేది 9 ఉంటే. ఓకేనా. సో అసలు ఈ స్పెషల్ లాజిక్స్ అంటే ఏంటి మనం మాట్లాడదాం. నెక్స్ట్ దీంట్లో డైరెక్ట్గా వచ్చేస్తాయి కొన్ని ప్రాబ్లమ్స్ ఆన్సర్ రావు, కొన్ని ప్రాబ్లమ్స్ ఆన్సర్ వస్తాయి. సో ఎలా ఇచ్చినా మనకి ఆన్సర్ వచ్చే విధంగా స్పెషల్ లాజిక్ కోసం నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. అంతవరకు అంటిల్ స్టే ట్యూన్డ్ విత్ ఉమా మ్యాథ్యూనిస్. సో బాయ్ బాయ్.